తెలుగు రాష్ట్రాల్లో కుమారి ఆంటీ చాలా పాపులర్ అయ్యారు. ఏ నోట విన్నా కుమారి ఆంటీ వంటలు, ఆమె రుచుల గురించే. ఆమె నిర్వహిస్తున్న స్ట్రీట్ ఫుడ్ స్టాల్ మూలంగా ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుందని ఇటీవల అధికారులు తొలగించారు. దీంతో తనను యూట్యూబ్ ఛానల్స్ అతిగా ప్రచారం చేయడం మూలంగానే తన ఫుడ్ కోర్టును ట్రాఫిక్ అధికారులు మోయించారంటూ సోషల్ మీడియాలో వాపోయింది కుమారి ఆంటీ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చొరవతో మళ్లీ తన ఫుడ్ స్టాల్ ఓపెన్ అవ్వడంతో కుమారి ఆంటీ మరింత ఫేమస్ అయ్యారు. ఎంతలా అంటే కుమారి ఆంటీ ఓ రియాలిటీ షోకు స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. అవును, మీరు విన్నది నిజమే. బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ అందరూ బిగ్ బాస్ ఉత్సవం పేరుతో అందరూ గెట్ టుగెదర్ అయ్యారు. ఈ షోకు ప్రముఖ యాంకర్ శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరించారు. ఈ బిగ్ బాస్ ఉత్సవం షోకు వంటలాంటి కుమారి అతిథిగా వచ్చేశారు. అంతేకాదు బిగ్ బాస్ సీజన్ కంటెస్టెంట్స్ తో కలిపి స్టేజ్ మీద సందడి చేశారు. ఆమె వస్తూ తన సిగ్నేచర్ వంటకాలను కూడా తీసుకొచ్చి అందరికీ వడ్డించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కుమారి ఆంటీతో స్టార్మా నిర్వాహకులు ఓ స్పెషల్ స్కిట్ కూడా చేయించినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ ఉత్సవం షో త్వరలో స్టార్మా డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఆమె రుచులకు పార్టిసిపెంట్స్ అందరూ ఫిదా అయ్యారు.